హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇందులో జీడిపప్పు వేసిన చికెన్ కర్రీ ఎటువంటి స్పైసెస్ యూజ్ చేయకుండా మనం ఈ చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చండి. ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా కూడా తయారైపోతుందండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలొస్తే అప్పటికప్పుడే ఈ చికెన్ కర్రీ అనేది మనం జస్ట్ 15 మినిట్స్‌లో రెడీ చేసి వాళ్ళ ముందు పెట్టొచ్చండి. మార్నింగ్ లంచ్ బాక్స్‌కైనా, వర్కింగ్ ఉమెన్స్ అయినా గానీ, బ్యాచిలర్స్ అయినా గానీ, ఎవరైనా కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకుంటారండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇది చూడండి. మనం ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ముందుగా ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుంటామండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు తీసి సన్నగా కట్ చేసి ఆయిల్ ఏసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలేసి చక్కగా లైట్‌గా ఏగాయి అనుకున్నప్పుడు మనం కొంచెం జీడిపప్పు తీసుకోవాలండి. ఈ జీడిపప్పుననేది ముందే మనము దీన్ని చక్కగా ఆయిల్‌లో వేయించుకోవాలండి. వేయించుకొని చక్కగా ఎర్రగా ఏగాయి అనుకుంటే మనం సైడ్‌కి ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఆయిల్‌లో ఉన్న ఉల్లిపాయలను మాత్రం మనం బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు ఏపుకోవాలండి చక్కగా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలనేది బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం దీంట్లోకి చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేసి అదిగోండి బ్రౌన్ కలర్‌లోకి అనేది ఉల్లిపాయలు వచ్చేసాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏసుకోవాలండి. నా దగ్గరైతే నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మిక్సీ కొట్టి ఉంచుకున్నానండి. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసుకున్నానండి. మీరైతే అప్పటికప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ హడావుడిగా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ ఇందులోకి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఏపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఆల్రెడీ నేను శుభ్రంగా ఉప్పు, పసుపు అన్నేసి కడిగేసి తీసుకున్నానండి చికెన్‌ని. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అనేది ఇప్పుడు మనం దీని మీద చక్కగా ఏపుకోవాలండి. మన ఫ్లేమ్ అనేది ఫుల్‌లోనే ఉంచాలండి. ఫుల్‌లోనే ఉంచేసి మనం ఈ చికెన్ అనేది చక్కగా ఏపుకోవాలి. అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాము. అది చక్కగా ఈ చికెన్ ముక్కలకి ఉల్లిపాయలు చికెన్‌లో కొంచెం వాటర్‌లాగా ఉంటుంది గదండీ! కొంచెం మనం ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేసి చికెన్‌ని గాని చక్కగా ఏపామనుకోండి మనకి నీచు వాసన అనేది ఉండదనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దీన్ని చక్కగా కొంచెం ఈ చికెన్ అనేది మనం కొంచెం కలుపుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. సిమ్‌లో పెట్టకండి. సిమ్‌లో పెట్టకుండా చక్కగా కాసేపు కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి మనం అట్లే వదిలేయాలండి. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ వదిలేస్తే ఇప్పుడు మనకి చికెన్ లోపల వాటర్ అనేది ఉంటది గదండీ! ఆ వాటర్ అనేది బయటకొస్తదనమాట. మనం ఇదిగోండి చూడండి ఓపెన్ చేసి చూస్తే చికెన్ లోపల వాటర్ ఉంటది కదా! వాటర్ అనేది మనకి బయటకనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా దీన్ని కలుపుకొని, ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా ఏసుకోవాలండి. మనం సన్నగా తరుముకున్న టమాటా ఒకటి నేను తీసుకున్నానండి. ఒక టమాటా సరిపోతుందండి. ఓ మీడియం సైజ్ టమాటాని తీసుకున్నాను. అంటే మరీ పెద్దది కాదు, అలానే మరీ చిన్నది కాదండి. ఒక మాదిరిగా ఉన్న టమాటా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా పైన మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని చక్కగా దీనిపైన మూత పెట్టేస్తే ఈ టమాటా అంతా మగ్గినంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత చూడండి టమాటా అనేది మగ్గిపోయిందా, మనం ఇలా గరిటెతో అంటే ఈ టమాటా మొత్తం కూడా ర్యాష్ అయిపోద్దనండి అనమాట. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు ఒక 2 నేను సన్నంగా తరిమి ఉంచుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలనేది నేను చూపించిన విధంగా తరుముకొని దాంట్లో వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం జీడిపప్పుని ఏపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ జీడిపప్పు అనేది ఇప్పుడు ఈ చికెన్‌లో వేసుకోవాలనమాట. వేసుకొని ఈ మొత్తాన్నంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఈ చికెన్ అంతా కూడాను చక్కగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరపపొడి ఏసుకున్నానండి. మీ కారానికి తగినంత వేసుకోండి మీరు. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా వేసుకొని చక్కగా మనం మొత్తాన్నంతా కూడాను చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మీరొకటి గమనించారా? ఇందులో ఎక్కడ కూడా నేను స్పైసెస్ అనేది యూజ్ చేయలేదు చూసారా? ఓన్లీ ఇంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అంతేనండి. దాంతోనే చికెన్ కర్రీ మాత్రం యమ్మీ యమ్మీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు కరివేపాకు ఏసుకోవాలండి. పచ్చి కరివేపాకు వేసుకొని చక్కగా దీన్ని కలిపేసి చక్కగా మనం కాసేపు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లే ఉంచాలండి. అలాగే ఉంచితే ఆ కర్రీలో ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందండి. పైకి తేలినంత వరకు మనం మూత పెట్టేసి సిమ్‌లో పెట్టుకుంటే చికెన్ కూడాను ఉడుకుతుందనమాట. మనం ఇప్పుడు ఒకసారి చూడండి కలుపుకుంటే
ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలండి చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి. చెక్ చేసుకొని చూడండి చెక్ చేసుకున్నామా? ఉడికిపోయిందండి. కొంచెం ఉడకాలి అంతేను. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోయినా చూసి వేసుకోవచ్చండి. వేసుకొని తర్వాత నేను ఇందులోకి చికెన్ మసాలా యేసుకున్నాను. అంతే వాటర్ గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్ కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్నంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసేసేయాలండి ఫైనల్‌గా దీంట్లోకి. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు దీంట్లోకి ఇంకా గ్రేవీకి ఇంకా వాటర్ కొంచెం కావాలి అనిపించిందండి. ఎందుకంటే చాలా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మనం కాసేపు మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ జస్ట్ 1-2 మినిట్స్ అది ఉడికిందంటే సరే అండి. మనకి గుమగుమలాడే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను చెప్పడం కాదండి. ఈ చికెన్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్ట్‌గా ఉంటుందో అంత టేస్ట్‌గా ఉంటుందండి. ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి స్పైసెస్ యూజ్ చేయకుండా ఓన్లీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే దాంతోనే మనం ఈ చికెన్ అనేది అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే మనం స్కూల్ పిల్లలకు లంచ్ బాక్స్‌లోకైనా వర్కింగ్ వుమెన్స్ అయినా ఎవ్వరైనా కూడాను మనం ఈ చికెన్ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ కర్రీ అలా వేసి పక్కన నిమ్మకాయ వేసిన ఉల్లిపాయలను మనం పెట్టుకొని ఈ చికెన్ కర్రీని తింటుంటే ఇంకంతే ఇంకేం కావాలండి. ఆహా! అనిపిస్తుందండి. నేను చెప్పడం కాదండి. మీరు తప్పకుండా ఈ చికెన్ కర్రీ అనేది ట్రై చేసి తింటే తప్ప మీకు తెలీదు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఈ చికెన్ కర్రీ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.